ఓకే, ఇక్కడ ఒక అంకుల్ గారు ఉన్నారు. పెద్ద పెద్ద బొట్లు పెట్టినారంటే చాలా విశేషాలు తెలిసి ఉంటాయి, అడుగుదాం. ఈరోజు అసలు ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత నాగుల చవితి. నాగల చవితి ప్రత్యేకత? నాగల చవితిలో ప్రత్యేకత ఏంటి? ఇది పల్లె వాతావరణంలో జరుపుకునే రైతాంగం జరుపుకునే ముఖ్యమైన ఆచారం, పండుగ. ఎందుకంటే పల్లెల్లో రైతాంగం అంతా పంటలు పండిస్తారు, శ్రమపడి కష్టపడి పంటలు పండిస్తారు. ఆ పంట చేతికొచ్చే టైంలో ఎలకలు పందికొక్కులు ఆ పంటని నాశనం చేసి తినేస్తుంటాయి. ఆ ఎలకలు ఆ పంటలను రక్షించుకోవడానికి ఎలకల బారి నుంచి ఎలకలు ఏవి తింటాయి? పాములు తింటాయి. సో పాములని సంరక్షించుకోవాలి రైతులు. పంటతో పాటు పాములను సంరక్షించుకోవాలి. ఆ ఎలకలు తినడానికి పాములు ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి పూజలు చేసి రైతులు ఈ విధంగా నీరు ఈ పుట్ట దగ్గరకు వచ్చి చల్లదనం కోసం గంగని చల్లుతారు, పాలు పోస్తారు, చల్లుడి పోస్తారు, అందులో పెసరపప్పు వేస్తారు. అవన్నీ మనం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తింటాయి, పాములు తింటాయి. అది ఆచారం. ఇది అసలైన స్టోరీ ఇది. మరి ఇప్పుడు గుడ్లు వేస్తున్నారు కదా, గుడ్లు అవి గుడ్లు అనేవి కొంతమంది ఏం చేస్తారంటే వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ కోళ్ళు కోసుకుంటారు, రకరకాల ఎనభై భోజనం చేస్తారు. దానికి ప్రత్యేకంగా కోడిగుడ్లు వేయడం. గుడ్డు కూడా పాము తింటుంది కదా. అయితే ఇప్పుడు క్రాకర్స్ కాలుస్తున్నారు కదా, ఇప్పుడు బాంబులు. ఇదొక ఈ సంప్రదాయం, ఈ ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్లా లేదు, ఫ్యాషన్ అయిపోయింది. ఏది చేయాలో చేయరు, ఏది చేయకూడదే చేస్తున్నారు ఇవాళ. ఇప్పుడు మరి పాములు తినడానికి వచ్చినా సరే ఈ బాంబులు హట్టుకి రావు. చాలా తప్పు కదా. కాలుష్య వాతావరణం ఇలా చేయడం చాలా తప్పు. అది ఎవరు అడిగేవారు లేరు, చెప్తే వాళ్ళు చెడ్డ అవుతారు. అది తెలుసుకోవాలి, విజ్ఞతతో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆవులు ఉన్నాయి, మీరు వచ్చేదారిలో కుక్కలు ఉన్నాయి, ఇలాగే మరి పక్షులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా వాటికి. ఇబ్బంది అన్నిటికీ. పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యత మనకు ఉంది. అటువంటి దానికి అతీతంగా ఇప్పుడు నేడు యువత అతీతంగా ఏది చేయకూడదు అదే చేస్తుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇటువంటి నిషేధించాలి. మీరు క్రాకర్స్ అని ఎప్పుడు కాలుస్తారో? చీకట్లో కాలుస్తారు, వెలుగు కోసం. ఇంత వెలుగు ఉంటుండగా జ్ఞానం లేకుండా చుంచుబూరు లేకుండా సూర్యరశ్మిలో కాలుస్తారా? ఏమైనా కనపడతాయా? అంతే. ఆ చూడడం, ఆ పిచ్చి పనులు చేయడం, వెళ్ళడం. మీరు క్రాకర్స్ ఏం తేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా ఓన్లీ దేవుడికి పుట్టక పూజ చేయడం, ఆ సమర్పించవలసిన నైవేద్యం అన్నీ సమర్పించడం, మన ప్రసాదం తీసుకెళ్ళాలి. అంతే. మాకు అంతా బాగా అయిపోయింది ఈరోజు. ప్రస్తుతానికి అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా అసంతృప్తిగా ఉంది. చుట్టూ ఉన్న వాతావరణం అంతా కాలుష్యంగా ఎక్కువ ఉంది. మేము ఇప్పుడు ఈ యూనివర్సిటీ ప్రాంగణంలోకి సుమారు 10 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం. బాగా ఉండేది, బట్ కలుషితం అయిపోయింది బాగా వాతావరణం. ఏదో మొక్కుబడిగా చేసుకుంటారు తప్ప ప్రతిష్టతలు ఎక్కడైనా ప్రజల్లో ఏం కనబడలేదు. అది ఇంకా ముందు ఇంకా ఏం చూడబోతున్నామో బాధగా ఉంది. ముందు ఎటువంటి ప్రయాణంలో వస్తుంది అంతే. చదువుకున్నారు కదా తప్ప విజ్ఞానం అజ్ఞానం వైపు నడుస్తుంది తప్ప జ్ఞానమైన చదవట్లేదు. ఇంత విశ్వవిద్యాలయం కూడా దీన్ని ఈ పర్యావరణం పరిరక్షించే బాధ్యత కూడా ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇంత చక్కటి అంటే ప్రకృతి ఇంకా కాస్త మిగిలి ఉంది. ఈ చెట్లు, చేమలు, పుట్టలు, వీటిని కొద్ది జాగ్రత్తగా రక్షించుకొని మన సాంప్రదాయాలకి ఎక్కడొక్కడ భంగం కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కొంతమంది నెరవేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. పంచతంత్ర టీవీ ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు